క్రైస్తవ మిషనరీలు సంపాదించిన ఆస్తులను అమ్ముకుంటూ ఉన్నారు. దేవుని మందిరంలో ఒక్క రూపాయి ముట్టుకున్నా కూడా దాని శిక్షను అనుభవించాల్సిందే. అల్ప పాప భోగాల కోసం మోషే గారు ఐగుప్తు దేశంలో ఉండలేదు. వదిలేసి దేవుని ప్రజలతో శ్రమ. యెజెబెలు రక్తము కుక్కలు నాకుతుంది అని. వెల్కమ్ టు బైబిల్ వైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్లో అనేక మంది చూస్తూ వేరే వారికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. దానికోసం నేను చాలా కృతజ్ఞని. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల గురించి అనేక ఎపిసోడ్స్గా మనం చూస్తున్నాము. వేరు ప్రాంతంలో క్రైస్తవ మిషనరీలు పెట్టిన హాస్పిటల్స్ భారతదేశాన్ని నిర్మించడంలో, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో వారు ఎంత ముందు చూపు చూపి అనేక సంస్థలు, అనేక విద్యాలయాలు, అనేక హోమ్స్ స్టార్ట్ చేశారు. అటువంటి వారందరి గురించి మనము చూడాలంటే చాలా ఎపిసోడ్స్ అవుతాయి. నేను చెప్పింది కొన్నే, కానీ ఆ కొంతమందే కొన్ని లక్షల కోట్ల మందికి, భారతీయులకు వివిధ రూపాల్లో సేవ చేశారు. అది వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే లెప్రసీ హోమ్స్ కావచ్చు, లేదంటే మూఢనమ్మకాలు పోగొట్టడం కావచ్చు, శుభ్రత నేర్పించడం కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు. ఇలా అన్ని రంగాల్లో వారు భారతదేశాన్ని అభివృద్ధిలోకి నడిపించారు. భారతదేశాన్ని కట్టడంలో వారి శ్రమను, వారి చెమటను, వారి రక్తాన్ని, వారి జీవితాన్ని ధారపోశారు. కానీ వారు ఇక్కడ పుట్టలేదండి, ఎక్కడో వేరే దేశంలో పుట్టారు. మన భారతీయులు కాదు అసలు. వాళ్ళు ఎక్కడో వేరే దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి ఇక్కడ వారిని ప్రేమించి క్రీస్తు ప్రేమను చూపుతూ, క్రీస్తు గురించి చెప్తూ అనేక రంగాల్లో సేవ చేశారు. అంత గొప్ప సేవ చేసిన క్రైస్తవ మిషనరీలు సాధించిన ప్రగతి అమోఘం. అలాగే వారు స్థాపించిన విద్యాలయాలు, వారు స్థాపించిన హాస్పిటల్స్, వారు స్థాపించిన స్కూల్స్, అలాగే వారు స్థాపించిన చర్చెస్, అలాగే వారు స్థాపించిన గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయి. ద క్వశ్చన్ ఈజ్, అవన్నీ కూడా మనకు వారసత్వంగా వస్తే వాటిల్ని మనము ఎలా కాపాడుకుంటున్నాం అనేదే ఈరోజు ప్రశ్న. క్రైస్తవ మిషనరీలు ఐర్లాండ్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు, స్కాట్లాండ్ నుంచి వచ్చారు. ఇలా వేరే దేశాల నుంచి భారతదేశాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి ఇక్కడ వారి శ్రమను పెట్టి, వారి నాలెడ్జ్ని పెట్టి, వారి సమయాన్ని పెట్టి, చందాలు పోగేసి, ఇంకా చెప్పాలంటే అడుక్కొని, వేరు దేశాల్లోకి వెళ్ళి అడుక్కొని ఇక్కడుండే వారి దగ్గర చందాలు పోగు చేసి హాస్పిటల్స్ పెట్టారు, చర్చెస్ కట్టారు, స్కూల్స్ పెట్టారు, కాలేజెస్ పెట్టారు, లెప్రసీ హోమ్స్ పెట్టారు. ఇలా అనేక ఆస్తులు వారు సంపాదించి పెట్టి వారి దేశానికి తీసుకువెళ్ళేదానికి పెట్టలేదండి. గమనించారా? వారు చదివిన చదువుకు మంచిగా లగ్జరీగా వారి డెవలప్డ్ నేషన్స్ అవి అక్కడే ఉండి వారు ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడి దేశ ప్రజలను ప్రేమించి ఇక్కడ సేవ చేశారు. మరి వారు సంపాదించిన క్రైస్తవ మిషనరీల ఆస్తులు, వారి త్యాగాల మీద కట్టిన ఆస్తుల్ని మనం కాపాడుకుంటున్నామా? వారి జీవితాలు స్ఫూర్తి తీసుకొని మనమేం చేస్తున్నాం? అనేక ప్రాంతాల్లో నేను చూస్తూ ఉన్నాను, క్రైస్తవ ప్రాపర్టీస్ను అమ్ముకుంటున్నారు, క్రైస్తవ ప్రాపర్టీస్ను లీజులకు ఇస్తున్నారు అన్యులకు. ఈ క్రైస్తవ మిషనరీలు వారి జీవితాలని, శ్రమను, రక్తాన్ని ధారపోసి సంపాదించిన, మన కోసం ఇచ్చి వెళ్ళిన వీటిల్ని ఇంకా పెంచాలి. కానీ మనము మన స్వార్థం కోసము వాటిని అమ్ముకుంటున్నారు. అందరూ ఇలా చేస్తున్నారని, అన్ని ఆర్గనైజేషన్స్ ఇలా ఉంటున్నాయని నేను చెప్పట్లేదండి. కానీ లోక సంబంధమైన చీడ పురుగులు కొంతమంది ఆ యాటిట్యూడ్తో క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ మిషనరీల ఆస్తులను ఏదో ఒక విధంగా అమ్ముకుంటున్నారు. మీరు అనుకోవచ్చు, ఫలానా వాళ్ళు నాకంటే ఎక్కువ దోచుకున్నారు, నాకంటే ఎక్కువ సంపాదించుకున్నారు, లేదంటే నా అధికారంతో, నాకుండే పలుకుబడితో, నాకుండే డబ్బుతో నేను తప్పించుకోవచ్చు. కానీ గమనించండి, దేవుని మందిరంలో ఒక్క రూపాయి ముట్టుకున్నా కూడా దాని శిక్షను అనుభవించాల్సిందే. దేవుని ఐసైట్ నుంచి మనం తప్పించుకోలేం. పొలం అమ్మి సొగమే
సొగం రేటే చెప్పిన వాళ్ళు అక్కడే రక్తం కక్కుని చచ్చిపోయారు అపోస్తుల ముందు. మరి మనకెందుకు శిక్ష రావట్లేదంటే మనం కృపాయుగంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. శిక్షలు ఇమ్మీడియట్గా రావు. శిక్షలు రావట్లేదు కాబట్టి, పనిష్మెంట్స్ రావట్లేదు కాబట్టి దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడులే, మనం తప్పించుకుంటాంలే, లేదంటే లాస్ట్లో ఒకసారి ప్రభువా క్షమించు అనేస్తాంలే అనుకుంటున్నామేమో. మనం ఎంత చదివి ఉండొచ్చు, థియలాజికల్లో డాక్టరేట్ చేసి ఉండొచ్చు, గొప్ప గొప్ప పదవుల్లో ఉండొచ్చు, మోడరేటర్స్, బిషప్స్, పాస్టర్స్, గాడ్ సర్వెంట్స్, ఎల్డర్స్, పాస్టరేట్ కమిటీ మెంబర్స్, ఎవరైనా కూడా దేవుని మందిరంలో ఒకటే, దేవుని న్యాయపీఠం ముందు ఒకటే. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉండి 60 ఏళ్ళు 70 ఏళ్ళకు కక్కుర్తిపడి మోసాలు చేసి డబ్బులు సంపాదించుకొని, అది కూడా క్రైస్తవ మిషనరీల త్యాగాల మీద కట్టిన ఆస్తుల మీద చెయ్యి వేశామంటే, ఆ ఆస్తుల్ని మన స్వార్థం కోసమో డబ్బుల కోసమో అమ్ముకున్నా, లీజులకు ఇచ్చినా, మోసం చేసినా దేవుడు చూస్తూ ఉండడండి, క్షమించడండి. ఈ లోకంలో తప్పించుకోవచ్చు, కానీ ఎటర్నల్ లైఫ్ అనేది ఉంది. క్రైస్తవులుగా మనం అదే నమ్ముతాం. నిత్య నరకంలోనికి పోవాలంటే ఇటువంటి పనులు చేస్తారు కొంతమంది. దయచేసి గమనించండి. మనము క్రైస్తవ మిషనరీల మాదిరి కొత్తగా ఆస్తులు సంపాదించట్లేదు, కొత్తగా ఆర్గనైజేషన్లు పెంచడం లేదు, కానీ ఉన్నోటి పోగొట్టుకుంటున్నాం. స్కూల్స్లో స్ట్రెంత్ తగ్గిపోతున్నారు, కాలేజెస్లో స్ట్రెంత్ తగ్గిపోతున్నారు, హాస్పిటల్లో స్ట్రెంత్ తగ్గిపోతున్నారు, మూతపడుతున్నాయి. చివరికి వాటిని పెట్రోల్ బంకులకో లేదంటే షాపింగ్ కాంప్లెక్స్లో ఇచ్చేస్తున్నారు. ఎందుకు? అప్పుడు మిషనరీలు ఏ ఫెసిలిటీస్ లేకుండా, అనారోగ్య పరిస్థితుల్లో, డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో సేవ చేయలేదా వాళ్ళు? ఇంతింత బిల్డింగ్స్ కట్టలేదా? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? కనీసం వాళ్ళు చేసిన వాటినన్నా కాపాడుకోలేకపోతున్నాము, వారు ఇచ్చిన వాటినన్నా అభివృద్ధి చేయలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్ళలో ఉండే కమిట్మెంట్, వాళ్ళలో ఉండే ప్యాషన్, సమాజానికి సేవ చేయాలి, క్రీస్తు ప్రేమను పంచాలి, తద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి తేవాలి అనే ఆ నిబద్ధత మనకు లేదు. అందుకోసమే పందికొక్కుల్లా ఉన్న వాటిని కూడా మేస్తూ ఉన్నారు కొంతమంది. పంటకు చీడ పురుగు పట్టినట్టు క్రైస్తవ మిషనరీలు సంపాదించిన ఆస్తులను అమ్ముకుంటూ ఉన్నారు. యెజెబెలు రక్తము కుక్కలు నాకుతుంది అని దేవుడు చెప్పినట్లు ఏదో ఒక రోజు ఈ లోకంలో, కానీ ఒకవేళ ఈ లోకంలో తప్పించుకొని పోయినా కూడా నిత్య రాజ్యానికి పోయే ముందు జరిగే తీర్పులో మనము దోచుకున్న ప్రతి రూపాయి కూడా దేవుడు శిక్షిస్తాడు. దయచేసి గమనించండి, దేవుని ముందు భయపడండి. మాకన్నీ తెలుసు, మేము ప్రసంగాలు చేస్తున్నాము, మేము పెద్దవారము గొప్పవారము అనుకుంటూ ఉంటే, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి మనుషుల కాళ్ళు కడిగాడండి. మనమెంత? వీఆర్ నథింగ్. మీలో ఎవరు అధికుడుగా ఉండాలో వారు మొదట పరిచారకుడుగా ఉండాలని వాక్యం చెప్తూ, క్రైస్తవ మిషనరీల జీవితాలు చదివితే బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఎమీ కార్మైకెల్, విలియం కేరీ, కుగ్లర్ గారు, స్వైన్ గారు, అలెగ్జాండర్ డఫ్, చార్లెస్ మీడ్, ఎడిత్ మేరీ బ్రౌన్, వీళ్ళు పెట్టిన హాస్పిటల్స్ వెనుక ఎంత త్యాగం ఉంది, ఎంత కష్టం ఉంది. అలాగే ఈ మిషనరీస్, LMS, లండన్ మిషన్ సొసైటీ, లూథరన్ సంఘం, ప్రెస్బిటేరియన్ సంఘం, సల్వేషన్ ఆర్మీ, ఇలా గొప్ప గొప్ప సంస్థలన్నీ కూడా అనేకమైన ఆస్తులను, నేను ఆస్తి అని చెప్పట్లేదండి, అనేకమైన సేవా సంస్థలను స్థాపించారు. ఆ వారసత్వంగా వచ్చిన వాటిల్ని మనం ఇంకా పెంపొందించాలి. 10 సంవత్సరాల కిందట ఒక 50 పడకల హాస్పిటల్ ఉందంటే ఇప్పుడు దాన్ని 100 పడకల హాస్పిటల్గా చేసేదానికి ట్రై చేయాలి. కానీ
ఉన్న 50 కూడా పోగొట్టేసి హాస్పిటల్లో మూసివేసే దిశగా వెళ్ళకూడదు. ఆ భారం మనలో ఉండాలి. క్రైస్తవ మిషనరీలో మన హక్కు. వారి త్యాగాలపైన కట్టిన సంస్థలు ఇవి. దయచేసి గమనించండి. ఇలా నేను హార్ష్గా చెప్తున్నానని ఎవరన్నా అనుకుంటే క్షమించండి. బాధ. వారి జీవితాలు చదివిన తర్వాత ఇంతగా వారు దేశం కోసం శ్రమపడ్డారా? చచ్చిపోయారు, కొంతమంది కొట్టబడ్డారు. అసలు ఈ దేశంలో వారు అంత శ్రమపడి అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా లగ్జరీగా డెవలప్డ్ నేషన్ అప్పుడే వాళ్ళది. అక్కడే హాస్పిటల్స్, స్కూల్స్ పెట్టుకొని ఉంటే అక్కడే ఇన్కమ్ కూడా ఎక్కువ వచ్చేది వాళ్ళకి. ఇక్కడేం బిజినెస్ కూడా వాళ్ళు చేయలేదు, వాళ్ళకేం ఇన్కమ్ కూడా రాలేదు. ఎందుకంటే ఇది పేదరికం, పేద దేశం. వాళ్ళు ఎలా ఫండ్స్ ఇస్తారు? వారి కష్టార్జితం, వారి నాలెడ్జ్, వారి టాలెంట్స్, వారి శ్రమ, వారి సమయం అన్నీ కూడా పెట్టి వారి ఖర్చులు తగ్గించుకొని గొప్ప గొప్ప సంస్థలు స్థాపించారు. దయచేసి ఇప్పుడుండేవారు మీరు వాటిని పెంచకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న వాటిని అమ్మడము, లీజులకు ఇవ్వడము, వేరే వేరే పనులకు వాడడము చేయొద్దండి. సేవ కోసమే, కేవలము క్రీస్తు ప్రేమను పంచేదానికి ఆ సంస్థలు పనిచేయాలి. సమాజ బాగు కోసమే పనిచేయాలి. అనేక మందిని, ఆత్మలను క్రీస్తు దగ్గరికి తెచ్చేదానికి పనిచేయాలి. లేదంటే దేవుని దృష్టిలో నుంచి తప్పించుకోలేరు, దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేరు. అల్ప పాప భోగాల కోసం మోషే గారు ఐగుప్తు దేశంలో ఉండలేదు, వదిలేసి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించారు. ఈ లోకంలో కొద్ది కాలం ఉండే ఈ అల్ప పాప భోగాల కోసము మనము లక్షలు కోట్లు సంపాదించుకొని పిల్లలకు 3-4 తరాల వరకు సంపాదించి పెట్టి లగ్జరీ కార్స్, బిల్డింగ్స్, 5 స్టార్ హోటల్స్, ఈ విధమైన లైఫ్ స్టైల్ మనం చూసుకున్నాం అనుకోండి, తరువాత దేవుడు పెట్టే శ్రమ, దేవుడు ఇచ్చే శిక్ష జీవితాంతము, యుగ యుగాలు నిత్య నరకంలోనే అంతకంతకు శ్రమ ఉంటుంది మనకు. నిజాయితీగా దేవుడిచ్చిన పనిని మనం చేద్దాము. క్రైస్తవ మిషనరీలు చేసిన పనిని కొనసాగిద్దాము. వీలైతే వాటిని పెంచుదాం, కానీ ఇంకా వాటిని నాశనం చేయకూడదని దేవుని పేరిట ప్రేమపూర్వకంగా అందరికీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.